కార్పొరేషన్ చేతో వ్యాపారాల్లో ముందుండేటువంటి కార్పొరేషన్ చేతో వ్యాపారవేత్త బలమైన గౌరవనీయులు జయరాం నాయకులు తెనాలి వరుసలో ఉన్నటువంటి పేరు పేరున నమస్కారాలు. అవన్నీ కాబట్టి అవన్నీ కూడా 1 by 1 పరిష్కారం చేస్తున్నారు. ఎందుకంటే కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు గారు కాబట్టి ఈరోజు మనం అందరం ప్రశాంతంగా ఉన్నాం. అదే చంద్రబాబు గారు అదే కూటమి ప్రభుత్వం ఆ స్థానంలో లేకపోయి ఉంటే ఒకసారి ఊహించుకోండి మన పరిస్థితి ఏ విధంగా ఉండేదో. వాళ్ళు నా దగ్గర రావద్దని స్పష్టంగా వాళ్ళు మన కూటమిలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి. గతంలో నేను అన్ని కులాలు అన్ని ఆ విధంగా చేశాం రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తున్నారు. భోజనం చేసినాక ఎవరైనా ఆ ఏజ్ లో 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటారా లేదా? ఈ రోజుకు 10 నిమిషాలు రెస్ట్ తీసుకోకుండా పోరాటం చేస్తా ఉన్నాడు ఆయన. జగన్ చేసినటువంటి విధ్వంసానికి ఈ రాష్ట్రాన్ని మళ్ళా ఏ విధంగా పూర్వ వైభవం తీసుకురావాలి అనేటువంటి దానికోసం కష్టపడుతున్నారు. రాత్రి జరిగిపోవు, రాత్రికి రాత్రి అరెస్టులు జరగవు. చిలకలూరుపేటలో 4 అరెస్ట్ చేయాలని దొరుకుతున్నారా? దొరకటంలా. ఎక్కడున్నారు పట్టుకుందాం అరెస్ట్ చేయాలని దొరుకుతున్నారా? దొరకటంలా. ఎక్కడున్నారు పట్టుకుందామని పోతే అక్కడ ఉండటం లేదు. ఆ విధమైనటువంటి పరిస్థితి ఎటువంటిది మన కూటమి సిద్ధాంతం. వాళ్ళ విధంగా రాజకీయాలు చేస్తూ కాబట్టి ఆ విధంగా ఆచితూచి చంద్రబాబు గారి కేంద్రం ఇచ్చేటువంటి సహకారంతో దేశంలో నెంబర్ 1 గా ఫండ్స్ తీసుకొస్తున్నటువంటి ఘనత చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, అక్కడ ఉన్న మోడీ గారిది. మన అదృష్టం ఈరోజు. ఎందుకంటే కేంద్రంలో కూడా మనం పాత్ర చాలా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల నుంచి బయటపడి గత పేమెంట్లు కొన్ని రిలీజ్ చేయించుకొని ఇంకా కొన్ని రిలీజ్ చేయించుకోవాల్సినవి, ఆ తర్వాత వడ్డీతో ఏ విధంగా తేవాలి మెరుగు వెతికిచ్చాం. ఏ ఊరుకు ఆ ఊరు నాయకుల్ని ఏ విధంగా ఆదుకోవాలో ఆ విధమైనటువంటి పరిస్థితుల్లోనే ముందుకెళ్లటం జరుగుతూ ఉంది. ఎంత మేరకు ఓట్లించారు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ 2కో 3కో వస్తాయి. ముగ్గురితో సహనం చేసుకోవాలి. ఏ విధంగా చంద్రబాబు గారు సంతృప్తి పరచగలడు అనేటువంటిది కూడా ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుంటే మనకు అసంతృప్తి ఉండటానికి వీల్లేదు. ఒకరోజు వెనక ముందు అందరికి వస్తాయి. గతంలో ఎన్ని పదవులు ఉన్నాయి మన నియోజకవర్గానికి అవి మనం చూస్తున్నాం. ఎన్నిక వచ్చి ఒకరిని పిలిచి ఏ మండలానికి ఆ మండలం క్లోజ్ గా 13 బూతులు మా ఉషారాణి గారు తీసుకోవాల్సిందే బాధ్యులే. పవన్ కళ్యాణ్ గారి కష్టానికి మోడీ నిధులు ఇస్తున్నటువంటి దానికి మనం దాన్ని మోడీ నిధులు ఇస్తున్నటువంటి దానికి మనం దాన్ని ఓటు గెలవటం అనేటువంటి చాలా తేలిక. పిల్లలు బాగుండాలి మా పిల్లలు ఎవరు బ్రహ్మాండంగా చేశారు. మనం హైవే చూడండి ఎట్టుందో. ఓట్లతో తీసుకో ఆ బైపాస్ సుఖం ఎక్కడ ఉండదు. ఎందుకంటే 6 ప్రత్యేకతది. మేము 5 ఫ్లైఓవర్లో కూడా ఈ నియోజకవర్గంలో ఏమి కాబట్టి ఏ గ్రామానికి ఆ గ్రామం రాజాకి నాకున్నటువంటి సంబంధం మేమిద్దరం మంచి ఆత్మీయులం. సంబంధం మేమిద్దరం మంచి ఆత్మీయులం. ఆ శక్తి అంటే మన నియోజకవర్గం చూపించడమే. ఇంకేమైనా ఉండదు అవకాశం? ఇంకేమీ ఉండదు. ఆయన మళ్ళా ఎమ్మెల్సీకి చేయడు, మళ్ళా ఎమ్మెల్యేగానే చేస్తాడు, లేకపోతే ఎంపీకి చేస్తాడు. కాబట్టి ఈ అవకాశం చిలకలూరుపేట నియోజకవర్గానికి ఆలపాటి రాజా గారికి ఓటేసేటువంటి అదృష్టం కావచ్చు, అవకాశం కావచ్చు. బాధ్యత మీకు ఎవరికి గానీ మండల ప్రెసిడెంట్లు గానీ వేయించుకునేటువంటి ముందు రోజు శివరాత్రి ఆ ఊర్లో ఆ నాయకుడు బాధ్యత, ఆ బూత్ లో కన్వీనరే బాధ్యులు పడాల్సిందే. చేయొద్దండి. ఆ మాటకు అర్థమైందేంటో చెప్పాను. శివరాత్రి మా సదాశివరావు విన్నట్లేడు. ముందు రోజు శివరాత్రి ఉంది,
అందరికీ భయం పట్టుకుంది. ఎందుకంటే మనకు అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ కాబట్టి శివరాత్రి ఉన్నా తప్పదు, ఎన్ని పనులున్నా తప్పదు, ఓటు వేయాల్సిందే, మెజారిటీ రావాల్సిందే. మన పల్నాడు జిల్లాలో మన రాజాకి అత్యధిక ఓట్లు చిలకలూరుపేటలో వచ్చినాయి అనేటువంటి పేరు ప్రతిష్ట మీ అందరికి రావాలి, నాకు రావాలి. దీంట్లో నో కాంప్రమైజ్. కాబట్టి దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. మీకు ఇంటింటికి బ్యాలెట్లు వచ్చింది అనౌన్స్ చేయటం కూడా జరుగుతుంది. 9లో వచ్చేటువంటి దాకా మీరు కాబట్టి ఏ ఊళ్ళో చిన్న డిస్టర్బెన్స్ రావడానికి కూడా లేదు. గ్రూపులను ప్రోత్సహించడం లేదు. నేను ఒకే మాట మీద గ్రామం ఐక్యంగా 10 ఏళ్లలో మీ ఒక కుటుంబం 7 కోట్లు 10 కోట్ల మీద పాస్ అయిన దగ్గర నుంచి నేను బ్యాంకర్స్ మీద ఒత్తిడి తెస్తాను. వచ్చిందా చేస్తావా? ఎన్నికలు అంతకన్నా ముఖ్యం. ఒకసారి మంత్రిగాను ఇచ్చేసి సంవత్సరం కూర్చోండి. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ లోనకి రండి.